హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మన వీడియోలో కోనసీమ కోడి వేపుడు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే ఈ కోడి ఫ్రై అంటే చికెన్ ఫ్రై అనమాట. ఎంతో బాగుంటుంది. పప్పుచారుకి సూపర్ కాంబినేషన్, రసంతో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను వేడివేడి అన్నం, పప్పుచారు, ఈ కోడి వేపుడు చేశానండి. ఇంకెవరైనా తినకుండా ఉంటారా? సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూస్తుంటే నోరూరిపోతుంది కదా. అంతేకాకుండా వేపుడు చేసిన గిన్నెలో కొంచెం అన్నం వేసుకొని తింటుంటే ఉంటుంది మజా. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి అందులో కొంచెం వాటర్ వేసి 1 టీ స్పూన్ ఉప్పు వేసి అరగంట పాటు నానబెట్టాను. నానబెట్టిన తర్వాత ఉప్పు నీళ్ళలో నుండి చికెన్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని మీరు బోన్తో చేసుకోవచ్చు, బోన్లెస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను బోన్తో చేస్తున్నానండి. అందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మనం మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్ అంటే ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ ఒక 5 minutes పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఈ పదార్థాలన్నీ తీసుకున్నాను అనమాట. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీడిపప్పులు, కరివేపాకు, కొత్తిమీర. ఈ వీడియోలో నేను మసాలా కూడా చూపిస్తున్నానండి. ఈ రెసిపీకి మసాలానే హైలైట్ అనమాట. ఇప్పుడు మనం ఒక కడాయి పొయ్యి మీద పెట్టి వేడైన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 4 లవంగాలు, 2 యాలక్కాయలు, 4 దాల్చిన చెక్క ముక్కలు అంటే చిన్న చిన్న వేసుకోవాలన్నమాట. అలాగే 4 అంగుళాలు ఉన్న ఎండు కొబ్బరికాయ పీసెస్ అనమాట, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. చూసారు కదా ఈ వీడియోలో. ఈ కొలతలతో మీరు వేసుకోవాలి. వీటిని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత గిన్నెలో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే కడాయిలో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, జస్ట్ ఒక 10 minutes పక్కన పెట్టుకున్నాం అంతేనండి. అందులో చికెన్ వేసేసి ఒక 1/2 లీటర్ నీళ్ళు పోయాలంటే కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అంటే మనకి వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపుగా మనం చల్లారిన మసాలాని గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా తయారు చేసుకునే మసాలా ఎయిట్ బాక్స్లో పెట్టుకుంటే మనకి 2 నెలలు తాజాగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే వేపుడు కూరలో వాడుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, చికెన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను ఒక 10 నిమిషాలు ఉడికిస్తే నీళ్ళు మొత్తం ఎగిరిపోయినాయి అనమాట. ఇలా నీళ్ళు ఎగిరిన తర్వాత మనం ఈ చికెన్ పీసెస్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అదే బాండీని పొయ్యి మీద పెట్టి అందులో ఒక 100 ml వరకు నూనె వేసుకోవాలి. చికెన్ వేపుడు కాబట్టి నూనె ఎక్కువ వేయాలండి. నూనె వేడిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిర్చిని కూడా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఈ వేపుడు కూరకి మాత్రం ఉల్లిపాయ, పచ్చిమిర్చి పొడుగ్గానే కట్ చేసుకోవాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకు వేసి చక్కగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత గుప్పెడు కాజు వేసుకోవాలి. కాజు ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి చక్కగా వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ వేసేయాలి. అలాగే అందులో ఎండుమిరపకాయలు కూడా వేయాలి. ఎండుమిరపకాయలు వేయడం వల్ల ఫ్లేవర్ తగిలి చాలా బాగుంటుందండి ఈ వేపుడు కూర. ఇప్పుడు అందులో 1-2 టేబుల్ స్పూన్ల కారం వేయండి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేయండి. కారం మీ రుచిని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేయండి. అలాగే మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలా, మేము కొంచెం స్పైసీగా తింటామండి, అందుకని నేను గ్రైండ్ చేసిన మసాలా అంటే 2-3 టేబుల్ స్పూన్లు ఉంటుంది, అది మొత్తం వేసేసాను అనమాట. వేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చూసారు కదా, మనం ఏ కలర్ వేయలేదండి, మన కారం కలర్ వల్లే దీనికి ఇంత బాగా వస్తుందన్నమాట. చూసారు కదా, 5 నిమిషాలు మగ్గిన తర్వాత చాలా బాగుంటుందండి. ఆఖరిగా కొత్తిమీర చల్లుకోవాలి. ఇప్పుడు మూత లేకుండా మరొక 2-3 నిమిషాలు మనం ఈ నూనె మొత్తం అబ్జర్వ్ చేసుకునేంత వరకు మనం ఉడికించుకోవాలి. మనం ముక్క చెక్ చేసినట్లయితే చక్కగా ఉడికిపోతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ముందు ఉడికించాం కాబట్టి. 2-3 నిమిషాలు ఇలా మూత లేకుండా ఉడికిస్తే ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు మీరు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా అకేషన్స్కి లేదంటే సండే ఇలా చేసుకోవచ్చు అనమాట. అలాగే నేను వేపుడు చేసిన గిన్నెలో కొంచెం అన్నం వేసి తింటున్నాను, సూపర్గా ఉంటుంది కదండి. మీరు ఎవరైనా ట్రై చేస్తారా? ఇలా ట్రై చేస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇప్పుడు నేను పప్పు చారు, వేడివేడి అన్నం, అలాగే కోనసీమ కోడి వేపుడు, ఇంకేం కావాలి జన్మకి, సూపర్ కదా. సో మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.